తిరుమలలో 6గురు భక్తులు చనిపోవడం జరిగింది. 48 మంది భక్తులు ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. బహుశా తిరుమల చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ఇట్లాంటి సంఘటన జరిగి ఉండదు. నిజంగా ఈరోజు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ జరిగిన సంఘటనకి బాధ్యత ఎవరు తీసుకోబోతున్నారు? కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా? లేదా టీటీడీ బోర్డు తీసుకుంటుందా? లేదంటే పోలీసులు తీసుకుంటారా? ఈ ముగ్గురులో ఎవరు ఈ చావులకి బాధ్యత తీసుకోబోతున్నారు అన్న విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. నమస్తే అన్న, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నమస్తే అన్న భాష అన్న, మీకు ది మీడియా రిపోర్ట్ ప్రేక్షకులందరూ నమస్కారం. చాలా బాధాకరమైన విషయం అన్న. ఆ, 6గురు చనిపోవడం జరిగింది. అది కూడా భక్తులు, దేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు కూడా టికెట్లు తీసుకొని మరీ ఈరోజు సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు మన ఇక్కడ ఏమంటే కూటమి ప్రభుత్వము, టీటీడీ, పోలీసులు ఉన్నారు అంటే దేనికన్నా మరి వీళ్ళందరూ ఉండి ఎవరు ఈ బాధ్యత తీసుకోవాలి? ముందుగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒకటేంటంటే ఇక్కడ 6గురు భక్తులు, ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఏదైతే దర్శనం చేసుకుంటే మహాపుణ్యం కలుగుతా ఉంటది. ఆ రోజు డైరెక్ట్ గా దేవుడు అక్కడ ఉంటాడు, మన కోరికలన్నిటినీ ఆయన తీరుస్తాడు అనేటటువంటి ఏదైతే అపారమైనటువంటి నమ్మకంతో దాదాపుగా 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సార్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది కాదు సార్, లక్షలాది మంది అని చెప్పాలి. ఎందుకంటే 1,20,000 టోకెన్లు 3 రోజులకు సంబంధించి ఇస్తున్నామని అంటే 1,20,000 టోకెన్లు ఇస్తున్నామంటే దాదాపుగా 3-4 లక్షల మంది వస్తారు పబ్లిక్. సో అక్కడ అప్పటికి ఎంతమంది వచ్చారనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా అంచనా వేయటువంటి పరిస్థితి. దాదాపు 1,00,000 మంది వచ్చినా కూడా అంతమంది భక్తులు వస్తున్నారన్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటది? సో అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టంగా పెట్టి ఒక ఆర్గనైజ్డ్ గా వాళ్ళకి టికెట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి. కానీ ప్రభుత్వంగా వ్యవహరించకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతల దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ దాకా, అక్కడ ఉన్నటువంటి ఈఓ, జేఈఓ, లేదంటే ఎస్పీ స్థాయి అధికారి, లేదంటే మీరు అన్నట్టుగా కలెక్టర్ల దాకా అందరూ కూడా రాజకీయ పార్టీ నాయకులు అయిపోతే అక్కడ రాజకీయమే జరిగింది. ప్రభుత్వం పనితీరు జరగదు కదా. అందుకని వాళ్ళు కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారి భజనలో, లోకేష్ భజనలో, వాళ్ళకి సంబంధించి వాళ్ళ మెప్పు పొందడం కోసం, లేదు అంతకుముందు ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక అపవాదు వేసేసేయాలి అనేటటువంటి ఒక కోణంలో ఆలోచించడం వల్ల ప్రజలని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల 6గురు చనిపోయారనేది వాస్తవం. దీనికి మీరు స్ట్రైట్ పాయింట్ అడిగారు, ఎవరు బాధ్యత తీసుకుంటారని. మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారని స్ట్రైట్ పాయింట్ అడిగారు. టీటీడీ తీసుకుంటుందా, ప్రభుత్వం తీసుకుంటుందా, పోలీసులు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు సార్. మళ్ళీ చెప్తున్నా, ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఒక కమిషన్ వేశారు కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు కదా. ఈ ఎంక్వైరీ వల్ల ఏం తేలదు సార్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయినాక రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చి దోషం భక్తులది, పాపం వైఎస్ఆర్సీపీదని ఇస్తారు సార్. రాసి పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఈ ఎంక్వైరీ అనగా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. గోదావరి పుష్కరాల్లో కూడా ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా ఒక ఎంక్వైరీ చేసినట్టున్నారు కదా. సార్, అందుకని చెప్తున్నా, గోదావరి పుష్కరాలు జరిగింది 2015వ సంవత్సరంలో. గోదావరి పుష్కరాలు జరిగినాయి 2015వ సంవత్సరంలో. గోదావరి పుష్కరాలు ఎప్పుడు జరిగింది? 2015 జూలై 14వ తారీఖున గోదావరి పుష్కరాలు జరిగితే అప్పుడు కూడా తొలి రోజు స్నానాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి ఘాట్లు ఉండగా అక్కడ స్నానం చేయకుండా, ఏదైతే డైరెక్టర్ ఒక అతను ఉంటాడు, బోయిపాటి శ్రీను అని, ఈ బాలకృష్ణ సినిమాలు ఎక్కువ తీస్తా ఉంటాడు, ఆ బోయిపాటి శ్రీను అనేటటువంటి ఒక డైరెక్షన్ లో ఒక షార్ట్ ఫిలిం తీయటం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సామాన్య భక్తులు ఎక్కడైతే స్నానం చేస్తారో ఆ ఘాటుకు వెళ్ళటం వల్ల సామాన్య భక్తులందరినీ బయటే నిలబెట్టేసి అక్కడ మొత్తం బారికేడ్లు పెట్టేసి అన్ని గేట్లు అడ్డం పెట్టేసి వాళ్ళందరిని ఆపి చంద్రబాబు నాయుడు గారు స్నానం చేసిన దాకా మీరు ఎవరు స్నానాలు చేయకూడదని చెప్పేదాని కోసం చెప్తూ చంద్రబాబు నాయుడు గారు స్నానం చేసి బయటకు వచ్చినాక అందరిని ఒకేసారి వదలటం వల్ల 29 మంది స్పాట్ లో చనిపోయారు సార్. 29 మంది స్పాట్ లో చనిపోతే అప్పుడు రిటైర్డ్ జస్టిస్ అయినటువంటి సోమయాజుల అధ్యక్షతన అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందో తెలుసా సార్? 2015 జూలై 14లో ఇన్సిడెంట్ జరిగితే 2018 సెప్టెంబర్ 20 రిపోర్ట్ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 19 రిపోర్ట్ ఇచ్చింది. అంటే 3 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చి దోషం భక్తులది, పాపం మీడియాదని ఇచ్చారు సార్. దోషం భక్తులదంట, చనిపోవటానికి దోషం, ఆ పాపం మీడియా చేస్తుందంట. మీడియా అంట ఈ రోజు స్నానం చేయటం అద్భుతం అని చెప్పి మీడియా ప్రచారం చేస్తుందంట. గోదావరి పుష్కరాల్లో ఉన్నప్పుడు ఏ పుష్కరాల్లో అయినా ఏ రోజు స్నానం చేసినా మంచిదే. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనంలో ఏ రోజు దర్శనం చేసుకున్నా మంచిదే.
నార్మల్ దర్శనం చేసుకున్నా మంచిదే ఎప్పుడైనా కూడా. కానీ ఇప్పుడు రిపోర్ట్ ఏమిస్తారంటే అసలు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కల్పించింది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఈ పాపం వైఎస్ఆర్సీపీది, ఈ దోషం భక్తులది అని రేపు పొద్దున్న రిపోర్ట్ ఇస్తారు. ఈ ఈ దానికి ఈ- సంబంధించి రాత్రి ఈ రోజు మీరు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసారా? చూశాను. ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక వింత జరిగింది. వింత అనండి, విశేషం అనండి, లేదా కావాలని కక్ష అనండి, ఏదైనా సరే ఒకసారి ఏంటంటే వీళ్ళల్లో ఉన్నటువంటి గొడవలు ఈరోజు బయటపడ్డాయి. కేవలము ఇక్కడ మనం చూసుకుంటే చైర్మన్, టీటీడీ చైర్మన్, ఈఓ మధ్యలో ఉన్నటువంటి గొడవల వల్లనే ఈ 6 చనిపోయారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? సార్ ఇప్పుడు నిజం దాచాలనుకున్నా దాయదు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఆంధ్రజ్యోతి అనేటటువంటి పత్రిక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రిక అన్ని తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కించిత్ మచ్చ కూడా పడకుండా, ఎక్కడా కూడా చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా కాపాడేటటువంటి పత్రిక అని కూడా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతానే, మళ్ళీ ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్, చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతానే అసలు ఈ ప్రభుత్వం తప్పేమీ లేదు. ఇక్కడ టీటీడీ చైర్మన్ కి ఈఓకి మధ్య ఏదైతే గ్యాప్ ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళ సమన్వయ లోపం వల్ల జరిగిందని చెప్పి వాళ్ళ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నంగా మనం చూడాలి. నిజంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నమాట వాస్తవమే. వాళ్ళిద్దరి మధ్య ఉంది సార్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి టీవీ5 చైర్మన్ కూడా గ్యాప్ ఉందిగా. ఏదైతే టీవీ5 ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా గ్యాప్ ఉంది కదా. రెండు మీరు రాసినటువంటి దాంట్లో ఒక ముఖ్యమంత్రి సమక్షంలో ఒక చైర్మన్, ఒక అధికారి ఇద్దరు గొడవ పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో రాజీనామా చేసి బయటికి వెళ్ళాలి. సిగ్గు కొంచెం అన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంచిత్ 0.001% అన్న చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు శరం అనేది ఉంటే నీ సమక్షంలో ఒక పవిత్రమైనటువంటి స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం పైన టెంపుల్ పైన ఉన్నారు సార్. వీళ్ళు టెంపుల్లో ఉన్నారు. నా కింద కాదు ఈ సమీక్ష. అవును, పైన కింద తిరుపతిలో కాదు, తిరుమలలో సమీక్ష. తిరుమలలో కొండ మీద కూర్చొని మీరు సమీక్ష చేస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళు గొడవ పడతారా? నీకు సంబంధం, నాకు సంబంధం, నువ్వు నాకు తెలియకుండా డెసిషన్లు తీసుకున్నావు, నేను నీకు తెలియకుండా డెసిషన్ తీసుకున్నావు. మీరు ఎవరికి తెలియకుండా మీరు డెసిషన్లు తీసుకున్నా మీ వల్ల 6 ఈరోజు ప్రాణాలు కోల్పోయారనేది వాస్తవం కదా. అంటే మీ ఇద్దరి మధ్య, అంటే మీ ఇద్దరు కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారంటే చంద్రబాబు నాయుడు నిజంగా మనిషి పుట్టక పుట్టుంటే ఎంతకంటే పెద్ద మాటలు రావట్లేదు సార్. నేను ఆ 6 మరణాల బాధతో మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు శరం కొంచెమన్నా ఉంటే, మానవత్వం కొంచెమన్నా ఉంటే ముందు చైర్మన్ సస్పెండ్ చేసి ఆ పరిస్థితిని తీసేసి ఈవోని అక్కడి నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళిద్దరూ గొడవ పడతా నీకు తెలియకుండా నాకు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు అంటే మేమంతా దాని మీద గాలి కొదిలేయటం వల్ల 6 చనిపోయారని అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి సమక్షంలో వాళ్ళు ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో చైర్మన్ ఈవో ఒప్పుకున్నారు. అవును, నీ వల్ల తప్పు జరిగింది, నీ వల్ల తప్పు జరిగిందండి. మీ ఇద్దరి వల్ల తప్పు జరిగింది. ఈ రోజు ఒక్కరి వల్ల జరగల, మీ ఇద్దరి వల్ల తప్పు జరిగింది. మరి జరిగినప్పుడు మరి మీ ఇద్దరు కదా అక్కడ బాధ్యులు. 6 మరణాలకు కారణం మీరు కదా. మరి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు తీసేయాలి కదా, అక్కడ నుంచి తీసేసి మీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా బాధ్యుడే కదా. మీరు ఇందాక అడిగిన క్వశ్చనే దీంట్లో టీటీడీ బాధ్యతే, ప్రభుత్వం బాధ్యతే, పోలీస్ వ్యవస్థ కూడా బాధ్యతే. పోలీస్ వ్యవస్థ ఇదిగో ముందే చెప్పాలి సార్ ఎంతమంది కావాలి, మేము లేకపోతే చేయలేమని చెప్పి ఖరాఖండిగా ఎస్పీ డీజీపీకి చెప్పాలి, డీజీపీ హోంమంత్రికి చెప్పాలి, హోంమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి భద్రత కల్పించాలి. మరి లేనప్పుడు అందరూ బాధ్యులే కదా సార్. సో ఈ దీంట్లో ఈ విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు టీటీడీ అందరూ బాధ్యులు సార్. ఈ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా కొంచెం అధికారాల గురించి కూడా ఒక ప్రశ్న ఉంది. దానికి రావడానికి ముందు ఎస్పీ గారు, సుబ్బారాయుడు గారు అనుకుంటా, ఎస్పీ గారి గురించి కూడా, ఆయన గురించి కూడా చాలా అంటే విషయాలు ఇంతకు ముందు కూడా బయటకు వచ్చాయి. ఒకసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చేస్తున్న పని అన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన గురించి ఏమంటారు సార్? ఆయన చాలా సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి అంటారు, ఈరోజు మరి సస్పెండ్ చేయవలసి వచ్చింది. సార్ నేను ఒక్కటి క్లియర్ గా చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు సుబ్బారాయుడు అనేటటువంటి ఎవరైతే ఎస్పీ ఉన్నాడో అతన్ని ఏరి కోరి మరి ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెచ్చుకున్నారనేది వాస్తవం. ఆయన ఇక్కడికి ఏరి కోరి మరి కావాలని తిరుపతికి ఎస్పీగా వేయించుకున్నారనేది వాస్తవం. వేయించుకున్న దాంట్లో నేను తప్పని కూడా కొన్ని విషయాలు అన్నాను సార్. ఎందుకంటే వేయించుకున్న బాధ్యతగా పనిచేయాలి కదా. నువ్వు చంద్రబాబు నాయుడు భజనలో రోజు ఉండి
అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా తప్పు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పు కూడా ఎందుకు ఉందంటున్నా అంటే ఆయన ఈయన భజన కోసం తెప్పించుకున్నాడు అక్కడ. ఆయన ఎస్పీగా బాధ్యతలు నిర్వహించడానికి చెప్పుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించడానికి తెప్పించుకున్నాడు. తిరుపతి జిల్లా ప్రజలకి ఎస్పీగా బాధ్యతలు నిర్వహించడానికి రాలే అతను. చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ గా బాధ్యతలు నిర్వహించడానికి వచ్చాడు. అందుకనే మీరు చూస్తే తిరుపతి జిల్లాలో ఈ ఎస్పీ సుబ్బరాయుడు వచ్చిన తర్వాత అక్రమ కేసులు ఎక్కువైనాయి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. దానికోసం అతను తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకుని దానికోసం తెచ్చుకొని స్పెషల్ గా వేసుకున్నారు. మరి ఆయన అప్పుడు వాళ్ళు చెప్పినట్టే వింటాడు తప్ప ప్రజలు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది భక్తులు వస్తారు, ఇన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, సో ఇంతమంది మనం పటిష్టమైనటువంటి భద్రత కల్పించాలి, ఎక్కడ తొక్కిసలాట జరగకూడదు, వాళ్ళకి సంబంధించి మనం చూడాలనేటటువంటి అవగాహన ఎందుకు ఉంటుందండి అతనికి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పనిచేస్తాడు తప్ప. దేవుడి మహిమ చూడండి సార్, దేవుడి మహిమ చూడండి. ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎస్పీని ఈరోజు ఆయనే తీసేయవలసి వచ్చింది. అది నిజంగా దేవుడి మహిమ అనాలి, తప్పు చేసిన వాడికి అది. సరే సరే, ఇందాక మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కాబట్టి ఒక చిన్న విషయం. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా దాదాపు 50 మందికి పైగా ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నటువంటి పాత అధికారులు ఉన్నారో, ఎవరికైతే అవగాహన ఉందో, ఎవరైతే ఇన్ని రోజులు బాగా నడిపారో వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వాళ్ళని సస్పెండ్ చేసి లేదా తీసేసి కొత్త వాళ్ళు ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఎస్ సార్, దిస్ ఈజ్ 100% రైట్ సార్. ఎందుకంటే అసలు మన దీనికి కారణాలు ఏంటనే దాని మీద అందరూ విశ్లేషిస్తున్నప్పుడు ఒకటి విషయం మనం మర్చిపోతుంది ఏంటంటే, ఇది ఎంతమందికి 1,20,000 మందికి టికెట్లు ఇచ్చేటటువంటి ఒక పెద్ద అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు దీంట్లో టీటీడీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి 5 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి సార్. దాంట్లో టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీటీడీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీటీడీ ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు. ఈ 5 వ్యవస్థలు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని ఎస్ మనం ఈరోజు ఇంతమందికి టికెట్లు ఇవ్వాలనుకుంటున్నాం, ఎన్ని కౌంటర్లు ఉన్నాయి, దానికి అసలు ఎన్ని కంప్యూటర్లు పడతాయి, ఎంత ఇంటర్నెట్ ఏంటి, బ్యాకప్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎక్కడన్నా మనం ఏదన్నా మధ్యలో సర్వర్ డౌన్ అయితే ఏంటి పరిస్థితి, ఇవన్నీ మొత్తం ప్రీ ప్లాన్డ్ గా ఒక ఆర్గనైజ్డ్ గా అన్ని సెటప్ చేసుకొని మరి ఈ కార్యక్రమం చేయాలి. వీళ్ళు నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగిన రోజు ఉదయం వరకు కూడా అక్కడ మన ప్రింట్ వస్తుంది కదా సార్, మన టికెట్ ప్రింట్ వచ్చేటటువంటి ప్రింట్ రోల్స్ కూడా ఆ కేంద్రాల్లోకి రాలి, ఆ 8 కేంద్రాల్లోకి రాలి. అంటే ఎంత దారుణమైనటువంటి ఆర్గనైజేషన్ ఇక్కడ ఉందో ఒకసారి మనకి దీనికి ఎగ్జాంపుల్. సో దీంట్లో అంటే వాళ్ళు పూర్తిగా అంతకుముందు ఏంటంటే సార్, దీంట్లో సీనియర్లు ఉండేవాళ్ళు మొత్తం. అక్కడ అంటే సీనియర్ అధికారులు ఉంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒక్కసారో 2 సార్లు లేదంటే మినిమం ఒకసారన్నా ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఆ 10 రోజుల దర్శనాలని ఆర్గనైజ్ చేసినటువంటి అనుభవం ఒకసారైనా మినిమం ఉంది. మినిమం ఒకసారి ఉంది, మాక్సిమం 4-5 సార్లు కూడా ఉన్నా లేదు అంటూ ఉన్నారు. ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విజిలెన్స్ కావచ్చు లేదంటే ఐటీ కావచ్చు, వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు అనేటటువంటి దాంట్లో భాగంగా వాళ్ళందరినీ తొలగించి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసి పక్కా రాజకీయాలు చేసి పక్కా రాజకీయ వ్యక్తులను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఉన్నారు. చైర్మన్ కి ఏమైనా అనుభవం ఉందా సార్? చైర్మన్ 5 సంవత్సరాలుగా తిరుమల వెళ్ళలేదంట. ఇట్లాంటి వాడికి ఎవడన్నా చైర్మన్ ఇస్తాడా? మనిషి పుట్టక పుట్టినాడు ఇట్లాంటి వాడికి చైర్మన్ ఇస్తారా? తిరుమల అంటే అంత విశ్వాసం సార్. ఈ రోజు మేము మా పార్టీ ఓడిపోయినా కూడా నేను 2 సార్లు వెళ్ళి వచ్చాను ఈ 6 నెలల్లో. ఎవరుంటే ఏముంది సార్, దేవుడికి సంబంధం ఏంటి? కానీ ఆ టీటీడీ చైర్మన్ అనేటటువంటి ఈ బొలినేని నాయుడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి 5 సంవత్సరాలు తిరుమల పోలేదంట. అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నీకు తిరుమల దేవుడి మీద కక్ష అంటే అట్లాంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారు. 2 ఇక్కడ ఉన్నటువంటి ఈవో ఎప్పుడు తిరుమల ఈవో చేయాల, జేఈఓ ఎప్పుడు అసలు ఎప్పుడు ఇతనికి అవగాహన లేదు అక్కడ ఏం జరిగింది అనేది. సో ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎస్పీ అతనికి ఆ తిరుమలలో ఎప్పుడు ఈ కార్య అంటే ఈ వైకుంఠ ఏకాదశి కానీ దీనికి సంబంధించి చేసిన అనుభవం ఎప్పుడూ లేదు. ఎంతమంది భక్తులు వస్తే ఎలా చేయాలనే దాని మీద కంప్లీట్ జీరో అవగాహన. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అనుభవం లేని వాళ్ళందరినీ అక్కడ తీసుకొని వచ్చి పెట్టి చేయమంటే వాళ్ళందరూ రాజకీయాల్లో చూస్తారు, వేరే ఏం చూడరు. ఎందుకంటే పక్క రాజకీయంగా నియమించిన వాళ్ళు. మరి ఇట్లాంటి సంఘటనలు జరగడానికి వాళ్ళే కదా కంప్లీట్ గా బాధ్యులు. ఇక్కడ వాళ్ళ కదా శిక్షించాల్సింది. ఇక్కడ ఇద్దరు గురించి మనం మాట్లాడాలండి. మొదటిగా బిఆర్ నాయుడు గారి గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి. ముందు బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడదాం. మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ అధికారులని ఒక వీడియో పెట్టి ఆ వీడియోలో మరి ఆయనకు వీడియో
స్క్రోల్ రన్ అవుతుంది అని తెలుసో తెలియదో నాకు తెలియదు. కాకపోతే చాలా మంది అనేది ఏంటంటే కావాలని వీడియో పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వీడియో పెట్టించి మరి అధికారులను తిట్టారు. అక్కడ ఎవరు ఉన్నారు? ముందు ఈవో ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు అక్కడ చైర్మన్ లేడు, టీటీడీ చైర్మన్ లేడు? టీటీడీ చైర్మన్ బాధ్యత కదా. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం జరిగిన సంఘటన ఏంటో చెప్పి అక్కడ ఇష్యూ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది టీటీడీ చైర్మన్ బాధ్యత. టీటీడీ చైర్మన్ లేడు. ఏంటి ఆ గ్యాప్? అండ్ టీటీడీ చైర్మన్ గారు ఆ పదవిలో ఉండి కూడా ఎందుకు ఇంత లైట్ తీసుకుంటున్నాడు ఆ పదవిని? సార్ ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసిన కథనమే దానికి ఎగ్జాంపుల్. అంటే నేను కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు, తిరుమల వెళ్ళినప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే, అంటే కొంత రాజకీయంగా ధర్మారెడ్డి గారిని విభేదించారు అంతకుముందు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధర్మారెడ్డి గారు కంప్లీట్ గా ఆయన ఈవోగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆయన ఈవోగా ఉన్నప్పుడు ఆయన చాలా మంది విభేదించారు పొలిటికల్ కోణంలో. పొలిటికల్ కోణంలో ఇతను ఈ దర్శనాలు అన్ని అడిగినంత ఇవ్వటం లేదు, చేయటం లేదు, చాలా స్ట్రిక్ట్ గా కరాఖండిగా చెప్పేస్తాడు అని చెప్పి కొంతమంది వ్యతిరేకించారు. కానీ ఒక ఈవో వస్తున్నాడంటే ఎంప్లాయీస్ అందరూ భయపడేవాళ్ళు. ధర్మారెడ్డి అనేటటువంటి ఈవో వస్తుంటే ఎంప్లాయీస్ అందరూ భయపడేవాళ్ళు. అమ్మో ఇతను చంద్రశాసనుడు, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. కింద నుంచి ఆయన తిరుపతిలో కింద బయలుదేరాడు ఎల్పీ దగ్గర అంటే పైన ఎలక్ట్ అయ్యేవాళ్ళంట. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈవో కానీ చైర్మన్ కానీ వస్తే కనీసం అక్కడ ఉన్న అటెండర్లు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ పక్కా రాజకీయం మాట్లాడుతున్నారు. అక్కడ ఒక వ్యవస్థను ఎలా నడపాలో కాకుండా ఒక పార్టీని ఎలా బిల్డప్ చేయాలో చూస్తున్నారు. తిరుమల కొండ మీద ఎంత దారుణం సార్! తిరుమల కొండ మీద, అరే ఈ కొండ మీద వచ్చేటటువంటి భక్తులు హిందూ మతాన్ని ఇంకా మనం ఎలా పెంపొందించాలనే దాని మీద కాకుండా తెలుగుదేశం పార్టీని ఎలా పెంపొందించాలనే దాని మీద దృష్టి పెడితే ఏ ఎంప్లాయ్ అయినా ఏ విధంగా ట్రీట్ చేస్తారు సార్ వాళ్ళని? సో ఇక్కడ జరుగుతుంది అది. అందుకని మీరు అన్నట్టుగా చైర్మన్ వచ్చినప్పుడు అక్కడ చైర్మన్ మీద చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ మీద చర్యలు తీసుకోమని దమ్ముంటే టీటీడీ చైర్మన్ కి రాజీనామా చేయించమనండి. రెండో రోజు టీవీ5 ఎత్తుకుంటది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోబోతుందని. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎత్తుకుంది వాళ్ళే కదా. ఆయన ఎప్పుడో 18 నెలల క్రితం అడిగాడంట. మీకు టీటీడీ చైర్మన్ ఇంటర్వ్యూలో మీకు ఒకటి గమనించాలి. ఆయన చెప్పాడు, నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్ కంటే 18 నెలల ముందే అడిగాను నాకు టీటీడీ చైర్మన్ పదవి కావాలని. అంటే పక్కా ప్లాన్ గా ఆర్గనైజ్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్ర చేయడానికి వీళ్ళందరూ కలిసి చేశారనేది కదా దానికి అర్థం. టీవీ5కి భయపడి ప్రస్తుతం ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేడా చంద్రబాబు నాయుడు గారు? అంతే. టీవీ5 ఏబిఎన్ మీద చర్యలు తీసుకోమని సార్. టీవీ5 ఏబిఎన్ మీద వీళ్ళు తప్పుడు వార్తలు రాస్తున్నారు, ఇదిగో నా మంత్రి మీద తప్పుడు వార్తలు రాశారని చెప్పానండి. మనం రాశారు కదా డార్లింగ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీద. మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు కుయ్యి అన్నాడా? అసలు ఏమన్నా కుయ్యని రియాక్ట్ అయ్యాడా? ఈ రోజు టీటీడీ చైర్మన్ దీనికి బాధ్యుడండి, నేను చైర్మన్ గా వేరే వాళ్ళని వేస్తున్నాను, ఇతనుకి ఈవోకి గ్యాప్ ఉంది, వీళ్ళిద్దరం తీసి పడేస్తున్నా అని చెప్పానండి. తిరుపతి లడ్డు అంశం కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే తిరుపతి లడ్డులో వీళ్ళు చేసిన అక్రమాలు కూడా అదే ఈవో శ్యామలరావు చెప్తాడు, ఎస్ సార్ తప్పుడు ప్రకటనలు ఇప్పించారు నా చేత అని చెప్పి. అందుకని ఈవో మీద కానీ చైర్మన్ కానీ ఏం మాట్లాడలేడు. ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడు దొంగ, ఈ దొంగలకు సహకరించి వీళ్ళిద్దరు దొంగలు కదా. దొంగల మీద చర్యలు తీసుకుంటే దొంగలు మొత్తం బయటకు వస్తారు కదా సార్. ఓకే అందుకే ఈయన మీద తీసుకోలేడు చర్య, ఆయన మీద తీసుకోలేడు, ఈవో మీద కూడా తీసుకోలేడు, ఎవరి మీద లేదు. కానీ వింత ఏమనిపించింది అంటే ఇందాక నేను అడిగిన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అట్లీస్ట్ కర్టసీకైనా చైర్మన్ టీటీడీ చైర్మన్ రావాలి అక్కడికి, కానీ రాలేదు. అంత సీఎంనే లైట్ తీసుకున్నాడు అంటే ఇక సామాన్య ప్రజల్ని ఎట్లా చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నడుపుతుంది ఇద్దరు మీడియా అధిపతులు సార్. మొన్నటి దాకా ఏంటంటే ముగ్గురు ఉండేవాళ్ళు. ఒకరు రామోజీరావు చనిపోయాడు, కిరణ్ అంటే ఉన్నా కూడా ఓకే అతను కూడా అనుకోండి. ఆ ముగ్గురు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నడుపుతున్నారు. ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది కూడా వాళ్ళే. ఇట్లాంటి కుట్రదారులు ప్రభుత్వాన్ని నడిపితే ఏ విధంగా ఉంటది? రోజుకో కుట్ర జరుగుతుంది, రోజుకోసారి అత్యాచారాలు, హత్యలు, లేదంటే తొక్కిసలాటలు, దొమ్మిలు, దోపిడీలు, లేదంటే ప్రజల మీద బాధుడులు, ఇట్లానే ఉంటది. సో ఇది క్లియర్ గా ప్రజలు కూడా గమనించాలని చెప్తా ఉన్నా మీ ఛానల్ సాక్షిగా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి డీటెయిల్గా అంటే రాజకీయాలు చేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తున్నాడా అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ముందుగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పడం జరిగింది, క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరాడు. ఏంటి సార్ దాని వెనకాల ఉన్నటువంటి తాత్పర్యం ఏంటి? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేత చెప్పించాడు అంతే. మీరు ఇక్కడ రాజకీయం పక్కా కోణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తో అంతకుముందు చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి 7 నెలల్లో. అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం మీద. ఏది ఇక్కడ అత్యాచారాలు, హత్యలో, లేదంటే వీళ్ళు పొడమేరు వరదో, లేదంటే దాంట్లో కంట్రోల్ చేయలేక, లేదా రకరకాల ఇన్సిడెంట్లతో ఆంధ్రప్రదేశ్ లోనే
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఒక లడ్డు అంశం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటి ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన మీద అప్పుడు వచ్చింది. మళ్ళీ రెండోది నేను ఇన్సిడెంట్ జరిగినప్పుడు 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం అనేది తిరుమల హిస్టరీలో ఇప్పుడు లేదు సార్. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ, ఫస్ట్ టైం ఇట్లాంటి ఘోరం జరగటం. అవును. ఇంత ఘోరం జరిగినాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మొత్తం ఒకసారిగా అవాక్కైపోయారు, ఒక్కసారిగా బాధలోకి వెళ్ళిపోయారు. అరే ఏంద వాళ్ళు దర్శనం చేసుకోవడానికి టికెట్ కోసం వస్తే ఇంత ఇంత సెక్యూరిటీ కల్పించలేక ఇంత తొక్కిసలాట కారణమైన ప్రభుత్వం, ఇంత వరస్ట్ ప్రభుత్వం. 45 ఏళ్ళ అనుభవం చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. పైన మోడీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ నడుస్తుంది. పక్కన పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా సనాతన్ అని చెప్పి బట్టలు వేసుకొని షోలు చేశాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని కవర్ చేయాలి. కవర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్తే దానికి మొత్తం పూర్తిగా ఇదవుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ చేత క్షమాపణలు చెప్తున్నాం అని చెప్పించాలి. అందుకని పవన్ కళ్యాణ్ చేత చెప్పించాలి. దేవాదాయ శాఖ మంత్రి కదా సార్ క్షమాపణ చెప్పాల్సింది. క్షమాపణ చెప్పాల్సిన టీటీడీ చైర్మన్ కదా, క్షమాపణలు చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. రాజ్యాంగబద్ధ పదవి కానటువంటి ఒక ఉపము అనేటటువంటి నువ్వు క్షమాపణ చెప్పేది ఏంటి? ఈవో క్షమాపణ చెప్పాలి, చైర్మన్ క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, కంట్రోల్ చేయలేని హోంమంత్రి క్షమాపణ చెప్పాలి, దేవాదాయ శాఖ మంత్రి క్షమాపణ చెప్పాలి. అటు ఇటుగా ఆటలో అరటి పండులాగా ఉందో లేదో తెలియని ఉపము ఎవడండి క్షమాపణ చెప్పడానికి? ఇక్కడ ఇంకో క్షమాపణ చెప్పడానికి అంటే చంద్రబాబు నాయుడు చెప్పించాడు అనేది ఇక్కడ అర్థం కదా. లేదు, ఇంకో విషయం ఏంటంటే అదే దాంట్లోనే అదే సభలో మాట్లాడుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గురించి, ఈఓ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోయిండు, అది వేరే సంగతి. కానీ పవన్ కళ్యాణ్ అయితే నోరు తెరిచి చెప్పేసిండు విషయం ఏంటో. దాని గురించి ఏమంటారు సార్? నోరు తెరిచి చెప్పడం ఏం లేదు సార్, ఇదంతా డైవర్షన్. ఇప్పుడు మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగారంటే ఏంది? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాడు అనేది ఒకటి తీసుకొని అసలు అంశం డైవర్ట్ అయిపోతుంది కదా. అసలు అంశం డైవర్ట్ అయ్యి మీరు ఈ క్వశ్చన్ అడిగారంటే ఏంటి? మీరని కాదు, జనరల్ గా డిస్కషన్ వచ్చింది కదా. ఒరే పవన్ కళ్యాణ్ అంట సినిమా హీరో, ఈ రాష్ట్రానికి ఉపము, ఈయన క్షమాపణ చెప్పాడు, మనందరి కోసం ఈయన క్షమాపణ చెప్పాడనే డిస్కషన్ రావాలి కదా. అందుకని ఆయన చేత చెప్పించారు. ఆయనకి తెలివితేటతో చెప్పడం అంటుంది సార్. దాని మీద ఇంకోటి కూడా ట్రోల్ అవుతా ఉంది. 108 రోజులు అయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి, ఏది ఈ తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి తప్పుడు కోతలు కూసి అక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళి మీటింగ్ పెట్టి వచ్చాడు కదా. మీటింగ్ పెట్టి వచ్చి 108 రోజులు అయిందంట. 108 రోజులు అంటే 108కి ఒక ప్రత్యేకత ఉంటుంది. 108 అనేది దేవుడు ప్రదక్షిణలో ఇట్లా 108 అంట. మళ్ళీ 108 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు. అక్కడ ఆ రోజు తప్పు మాట్లాడాడు, ఈ రోజు వెళ్ళి క్షమాపణ చెప్పాడు, దేవుడు స్క్రిప్ట్ అంటున్నారు. అంటే ఎట్లా కూడా ఉంటుంది మన భక్తిని బాగా నమ్మే వాళ్ళకి సంబంధించి. ఒకటి నేను క్లియర్ గా అంటుంది ఏంది సార్, క్షమాపణ చెప్పటం కాదు సార్ దీనికి ప్రాయశ్చిత్తం. అధికారంలో ఉన్నవాడు యాక్షన్ తీసుకోవాలి, ఇంకోటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నాడు ఖండించి, ప్రతిపక్షంలో ఉన్నాడు ఖండించి, ఇదేమి రాజకీయం అండి? ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. అధికారంలో ఉన్నాడు యాక్షన్ తీసుకోవాలి, ఇంకోటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నాడు ఖండిస్తాడంట, ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఖండించాల్సింది. సో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి, అసలు పవన్ కళ్యాణ్ కాదు, ఒక్క నిమిషం సార్, నేను ఇక్కడ అందరూ నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు ఒక టైంలో, చంద్రబాబు నాయుడు ఒక టైంలో వెళ్ళాడు. ఏంటంటే వీళ్ళిద్దరు వేరు ప్రభుత్వాలు ఏమైనా ఉన్నారా? వీళ్ళిద్దరు వేరు సంబంధించి యాంటీ రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నారా? ఒకటే ప్రభుత్వంలో ఒక ఆయన ముఖ్యమంత్రి, ఆయన వచ్చినప్పుడు సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ, యువతల గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు తిరుపతి నుంచి అక్కడ మధ్య పర్యటించే ప్రాంతాల దాకా సెక్యూరిటీ, దాదాపు 2000 మంది. అవును. మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, మళ్ళీ 2 గంటల గ్యాప్ లో మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ. అక్కడేమో క్యూ లైన్ లో భక్తులు ఉన్నారు టికెట్ల కోసం, ఏదైతే 3 రోజులు టికెట్లు ఇస్తున్నారు కదా దానికి సంబంధించి. ఏడేమో వివిఐపీలు, ముఖ్యమంత్రి ఒకసారి, ఉప ముఖ్యమంత్రి ఒకసారి వస్తారు, మంత్రులు ఒకసారి వస్తారు, హోంమంత్రి ఒకసారి వస్తుంది. మరి వీళ్ళందరూ నాకు ఒకటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అందరూ వెళ్ళి పరిశీలిస్తారా? వేరువేరుగా వెళ్ళి పరిశీలిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాన్ని ఆపాలి కాబట్టి ఉస్కో అన్నాడు చంద్రబాబు నాయుడు. అరే బాబు నువ్వు తొందరగా వచ్చే, జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతాను అన్నాడు. ఆయన యాక్చువల్గా 1 రావాలి, పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది కాబట్టి మరి పోలీసులు కూడా టైం చెప్తారు కదా సార్, ఉప ముఖ్యమంత్రి వస్తా అన్నాడు, మరి తర్వాత రండి మీరని. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో నైట్ కొద్దిగా లేట్గా రానిచ్చాలి, లేదంటే అర్ధరాత్రి రానిచ్చేస్తే మీడియా కవరేజ్ ఉండదు అనే దానికోసం కూడా ఇది ఒక కుట్ర. లేదంటే పవన్ కళ్యాణ్ వెళ్తాం ఏంటంటే ఇద్దరు కలిసి వెళ్తారు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సమీక్షించాలి కదా ఒకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ రావాల్సి వచ్చింది, నాకు చెప్పండి సార్. Z+ నాట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్, నాయకుడు. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిని పర్మిషన్ లేకుండా
జగన్మోహన్ రెడ్డి గారు రాలి. పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అలౌ చేయరు. ఫస్ట్ పాయింట్ తాడేపల్లిలోనే ఆపేస్తారు. అంటే అవును. పోలీసు పర్మిషన్ తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తిరుపతి ఎయిర్పోర్ట్ కి వచ్చారో, తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్లో పరామర్శకు వచ్చారు. ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిని రోడ్డు మీద ఒక అరగంట మిమ్మల్ని ఆపుతామండి అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు అనేది ఒకసారి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిని రోడ్డు మీద అరగంట పాటు ఆపుతానంటే ఎవరు సెక్యూరిటీ కల్పిస్తారు సార్ అక్కడ మీకు? అసలు మీరు అరగంట ఉన్నప్పుడు ముందే ప్రోగ్రామ్ చేంజ్ చేయించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ ఒక టైం ఇస్తావు, టైం ప్రకారం చేయకుండా ఆయన ఇంకా సాగదీస్తా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఇంకా అంతరాయం కలిగించాలనేటువంటి ప్లాన్ ప్రకారం చేస్తా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆపాలి అనేటటువంటి ఉద్దేశంతో పోలీసులు కూడా అక్కడ ఆపటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీరు నా వెహికల్స్ కి మీకు ప్రాబ్లం ఏంటంటే నేను నడుచుకుంటూ వెళ్తానే వచ్చారు. అంతే కదా, ఆయన పరామర్శకి వెళ్తున్నారు. అవును. ఆయన పరామర్శకి వెళ్తున్నప్పుడు మీరు ఆపటం అనేది ఆపుతున్నప్పుడు మన లూసిఫర్ అనే ఒక సినిమా ఉంటుంది సార్. లూసిఫర్ సినిమాలో నా మోహన్ కార్లకే ప్రోటోకాల్ ఉంది కదా, నా మోహన్ కార్లకు లాల్ లేదు గారు. కానీ నేను నడుచుకుంటూ వెళ్తా, నన్ను మోహన్ ఎవరు లాల్. ఆపుతారని ఆయన వెళ్ళి అక్కడ ఏదైతే పరామర్శకి వెళ్తారో అక్కడ దానికి సంబంధించి సేమ్ ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్ నేను మీరు ఆపుతున్నారు కదా ఎస్ నేను నడుచుకుంటూ వెళ్తా అని చెప్పి మళ్ళీ దారిలో ఇంకా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి ఇంకో వెహికల్ ఎక్కి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎస్ వాళ్ళందరినీ పరామర్శిస్తే అక్కడ ఆ బాధ్యతలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సార్ ఎంత దారుణం అంటే వీళ్ళందరూ డిశ్చార్జ్ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి. ఏది దర్శనం ఎప్పుడు సార్? దర్శనం రాత్రి కాదు కదా దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది సాయంత్రం అక్కడ 6:30-7 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు దర్శనానికి తీసుకెళ్తున్నారంట వీళ్ళని. అసలు చూడండి ఎంత విడ్డూరం. నిన్న కాదు కదా వైకుంఠ ద్వార దర్శనం, ఈ రోజు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలవకుండా పేషెంట్లని ఆయన రాకముందే అక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నించిందంటారా? ఎస్ సార్, ఇప్పుడు నిన్న జనవరి 9వ తారీఖు సార్, నిన్న ఇన్సిడెంట్ జరిగింది. జనవరి 8వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. నిన్న 9వ తారీఖు జనవరి, నిన్న 9వ తారీఖు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. వైకుంఠ ద్వార దర్శనం 10వ తారీఖు, వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు. కానీ ఈ భక్తులందరినీ 9వ తారీఖు దర్శనానికి తీసుకెళ్తామని చెప్పి డిశ్చార్జ్ చేశారు. అది మనం నోట్ చేయాల్సిన పాయింట్. అది మనం దర్శనం ఈ రోజు ఉన్నప్పుడు సార్ రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినాక మీరు అన్నట్టుగా అర్ధరాత్రి వాళ్ళందరినీ ఒక బస్సులో తీసుకొని వెళ్ళి నిజంగా దర్శనం చేయించవచ్చు. ఎందుకంటే మిడ్ నైట్ 2 గంటల తర్వాత ఎన్ని దర్శనాలు ఉంటాయి కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అప్పుడు తీసుకెళ్లొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఇక్కడ మొత్తాన్ని క్లియర్ చేయండి. ఎందుకంటే దాదాపు 44 మందో 45 మంది ఉన్నారు సార్ అక్కడ. దాంట్లో ఒక 7-8 మందికో కొంచెం బాగా ఎక్కువ గాయాలని, తీవ్ర గాయాలని. సో మిగిలిన వాళ్ళకి నార్మల్ గాయాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని. ఎందుకు వాళ్ళందరి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. ఈ ప్రభుత్వం ఏం తప్పిదాలు చేసింది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, టిఫిన్ సంగతి దేవుడు ఎరుగు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, మమ్మల్ని అందరినీ క్యూ లైన్ లో కుక్కి దాదాపుగా 24 గంటలు అక్కడే నిలబెట్టారు, ఊపిరాడలేదు, ఇవన్నీ చెప్తారు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యం బయటపడకూడదని చెప్పి డిశ్చార్జ్ అంట జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని. ఒక్క విషయం సార్, ఇందాక మీరు చెప్పిన మాటలో ఒక విషయం, సీరియస్ అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ, ఆయన సెక్యూరిటీ గురించి మనం ఆలోచించాలి. ఆయన ఒక ఎక్స్ సీఎం, ఆయన జెడ్ ప్లస్ లో ఉన్నారు, ఆయన సెక్యూరిటీలో ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని అక్కడ ఆపడము, ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ రావడము, పోలీసులు ఎట్లాంటి క్లియర్ చేయకపోవడం, ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడము, ఈ మొత్తం జరిగిన ఏదైతే ఉందో సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ బ్రీచ్ అయి ఉంటే అప్పుడు పరిస్థితులు ఏంటి? ఎవరు దానికి బాధ్యత వహించేవారు? ఇప్పటికీ నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో చెప్పట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందనేది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఒక మాఫియాతో పోరాడాడు. అవును, ఒక మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, లేదంటే మీరు అన్నట్టుగా హెల్త్ మాఫియా, ఏదైతే అనేక రకాలైనటువంటి మాఫియాల్ని కంట్రోల్ చేయడం కోసం ఒక సంస్కరణ తీసుకొని వచ్చి ఆ మాఫియాతో పోరాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలి అని సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ మాట్లాడాడు రీసెంట్ గా. 6 మంత్స్ బ్యాక్ అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్ లోనే ఆయన స్పీకర్ గా కాకముందే ఎవరైతే మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే అయ్యన్న పాత్రుడు, ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా బతికే ఉన్నాడు, ఆయన్ని భౌతికంగా లేకుండా చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని మనం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతుంది అని మాట్లాడాడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా థ్రెట్ ఉందనేది వాస్తవం. ఎందుకంటే
ఎల్లో మీడియా కథనాలు కానీ మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సెక్యూరిటీ ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టుపక్కల బారికేడ్లు ఎందుకు పెడుతున్నారు, ఆ గ్రిల్స్ ఎందుకు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ బారికేడ్స్ ఉండవండి? పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర బారికేడ్స్ ఉండవా? గేమ్ చేంజర్ అనే ఒక పనికి మాలిన సినిమా ఈవెంట్ కి 1000 మందిని పెట్టారండి పోలీసులు బందోబస్తు. ఎవరండి వాళ్ళు? ఈ సమాజానికి ఎవడన్నా పనికొచ్చేవాడు దాంట్లో ఉన్నాడా? స్ట్రైట్ ఆస్కింగ్. ఆ ఫంక్షన్కి వచ్చినాడు సమాజానికి పనికొచ్చేవాడు ఒకడన్నా ఉన్నాడు దీంట్లో? 1000 మంది పోలీసులు ఎందుకంటే బందోబస్తు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉండాలండి భద్రత. మేము భద్రతనే తప్పు పట్టట్ల, విఐపీలకు భద్రత ఉండాలి. 400 మంది ఎస్ఐలు వెళ్ళారండి నిన్న. మొత్తం 5000 మంది కానిస్టేబుల్ వెళ్ళారు. 5000 మంది కానిస్టేబుల్, 400 మంది ఎస్ఐలు, సిఐలు ఒక 160 మంది. ఏది నరేంద్ర మోడీ గారి మీటింగ్ జరుగుతుంటే చూడండి సార్, 32 మంది ఐపీఎస్లు, 32 ఐపీఎస్లు సార్, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డిఎస్పీలు, 180 మంది సిఐలు, 400 మంది ఎస్ఐలు, 5000 మంది కానిస్టేబుల్. ఈనాడు పత్రికలోనే వేశారండి ఇది. మళ్ళీ నేను చెబుతున్న కరెక్ట్ కాదు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే ఇవన్నీ మీరు అన్నారండి. అంటే దాదాపుగా 6000 మంది బందోబస్తు ఉంటే, మరి సామాన్య భక్తులు 1,00,000 మంది టికెట్ల కోసం వస్తుంటే 30 మందిని, 20 మందిని, 10 మందిని పెడతారండి. ఒక కౌంటర్ దగ్గర, ఒక కేంద్రంలో 10 కౌంటర్లు ఉంటే 30 మంది ఉన్నారు సార్ 10 కౌంటర్లకి. 30 మంది ఉన్నారు 10 కౌంటర్లకి. అక్కడ 5000 మంది, 6000 మంది ఉంటారు. మరి ఇక్కడ మన భద్రత అందరికి ఉండాలి కదా. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అంశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది వాస్తవం సార్. చివరిగా ఒక చివరి ప్రశ్న అండి, కొంచెం క్విక్ గా ఫినిష్ చేద్దాము. పరిహారం 25 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి, అది కాకుండా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో, ఇది ఒకటి. రెండవది 35 మంది ఏదో అంటున్నారు, 35 మందిలో 2 సీరియస్గా ఉన్నారు. సీరియస్గా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు, 33 మందికి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవరికైతే దెబ్బలు తగిలాయో. ఈ పరిహారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో దాని గురించి ఏమంటారు మీరు? అది సరిపోతుందంటారా? సార్ ఒకటి ఏంటంటే, ఒక ప్రాణాన్ని మనం 1 కోటి రూపాయలు ఇచ్చినా తీసుకురాలేము సార్. ప్రాణం ఖరీదు. ఎందుకంటే మీకు 10 కోట్లు ఇస్తాను బతికించమని 100 మంది ఉంటారు లైన్ లో. చనిపోయేటప్పుడు తన ఆస్తి 100 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాళ్ళు, బాబు నా ఆస్తి సగం ఇస్తా, లేదంటే ఆస్తి మొత్తం రాసిస్తా, నా ప్రాణాన్ని కాపాడు అంట. సో ప్రాణాన్ని పరిహారంతో తీసుకురాలేము. కానీ ఆ పరిహారం అనేది ఎంతో కొంత ఆ కుటుంబానికి ఉపశమనం కలిగిస్తుంది, ఆ కుటుంబాన్ని ఆదుకుంటది. ఆ పరిహారం వల్ల ఆ కుటుంబంలో ఉన్న మిగిలిన వారు నిరాశ్రయులు కాకుండా ఉంటారనేది ఇక్కడ పాయింట్. దాంట్లో ఒక కుటుంబంలో పెద్ద చనిపోయినప్పుడు మీరు అన్నట్టు కొంతమంది 10 లక్షలు ఇస్తారు, కొంతమంది 5 లక్షలు ఇస్తారు. ఇక్కడ మనం చూసాం 2 కోట్లు ఇచ్చారు. ఇక్కడ రేవతి అనే ఆమె చనిపోతే, ఏదైతే ఇక్కడ పుష్ప 2 అర్జున్ గారు సంధ్యా థియేటర్ అంటూ 2 కోట్లు అడిగారు, డిమాండ్ చేశారు. ఈ కుహానా మేధావులందరూ 2 కోట్లు ఇవ్వాలి. కొంతమంది ట్రోల్ కూడా అయింది, ఆయనకి ఆ హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలని కూడా ట్రోల్ చేశారు. అంటే ఉంటారు ఈ పనికి వాళ్ళ కొంతమంది ఉంటారు, ఆయన తప్పు అట్లా చేయటం. కానీ 2 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు మన గేమ్ చేంజర్ జరిగింది. 5 లక్షలు 10 లక్షలు ముష్టేసి వదిలేశారు. ఇప్పుడు నిన్న ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. 50 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు ఇవ్వాలండి. 50 లక్షలు ఇస్తే ఏంటంటే ఆ కుటుంబంలో ఆ పెద్దను కోల్పోయినప్పుడు, సో ఆ ఇబ్బంది లేకుండా కుటుంబం ఏదో విధంగా జీవనాధారంతో బతుకుదానికి ఆ 10 లక్షలు 5 లక్షలు సరిపోవు కాబట్టి ఒక 50 లక్షలు అనేది డిమాండ్ చేశారు. సో ఖచ్చితంగా 50 లక్షలు ఇస్తే ఏముంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొమ్ము ఇవ్వట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు సొంత జేబులో హెరిటేజ్ సొమ్ము ఇస్తున్నాడు, ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కదా. ఇస్తే తప్పేంటి? రెండోది గాయాలైనటువంటి 5 లక్షలు ఇవ్వమంటే ఏదో 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సో పరిహారం పెంచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే అది సరిపోదు పరిహారం అనేది. అవును. రెండు, ఇది ప్రభుత్వం ఇస్తుందా అంటే ప్రభుత్వం ఇస్తుందని నేను అనౌన్స్ చేశాను. టీటీడీ కూడా ఇవ్వాలి కదా. ఇది కారణం వన్ ఆఫ్ ద టీటీడీ కదా. ఎందుకంటే నిన్న ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చింది, టీటీడీ ఇంకో 25 ఇవ్వనండి. టీటీడీ దగ్గర ఉంది కదా సార్, ప్రజాధనం ఉంది కదా టీటీడీ దగ్గర. ఇప్పుడు ఉన్న టీటీడీ తప్పు కదా ఇది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్, అక్కడ ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి జనసేన మెంబర్లు, బీజేపీ మెంబర్లు, రియల్ ఎస్టేట్ మెంబర్లు, తెలుగుదేశానికి ఫండింగ్ ఇచ్చిన మెంబర్లు అందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద మేధావులందరూ ఉన్నారు దాంట్లో. సో మరి అందరూ బాధ్యత కదా, ఒక పాలక మండలి బాధ్యత కదా. సో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంకొక 25 లక్షలు పరిహారం, 20 లక్షలు సరిపోతే ఇంకో 20 లక్షలు కూడా ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. దాని మీద ఖచ్చితంగా దాని మీద పోరాటం కూడా చేస్తాం. ఓకే,
రైట్ అన్న. ఈ రోజు ఆ, ఒక విషయంతో ఎండ్ చేద్దాము. 6 చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలి. ఎవరికైతే దెబ్బలు తగిలాయో వాళ్ళు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి పార్టీలకి అతీతంగా మనుషులుగా మనం తప్పకుండా మనందరం ప్రార్థనలు చేయాలి. వాళ్ళు తొందరగా కోలుకోవాలి. రాజకీయాలని తిరుమలకి ఎప్పటికీ తీయకూడదు ఎవరైనా సరే అని కూడా మనం అందరం ఈరోజు తప్పకుండా ఒక వాగ్దానం అన్నది చేయాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి ఎవరైతే ఉన్నారో, టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వాలి. రాజకీయాలని టీటీడీ వరకు తీసుకురాకూడదు అని చెప్పేసి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.